అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం రావి శాస్త్రి గారి ఇల్లు ఆస్వాదిస్తున్నాం. ముందుగా 8వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 9వ భాగంలోకి ప్రవేశిద్దాం. తాను పెంచి పెద్ద చేసిన లాయర్ ప్రభాకరం ఇప్పుడు డబ్బు కోసం తనను నిరాకరించడంతో సోమయాజులు కొరత పడతాడు. ఆలోచనలో ఉండగా పోస్ట్మన్ వచ్చి ఆ కౌన్సిలర్ సోమయాజుల్ని ఓ సహాయం కోరతాడు. తనను చిట్టెమ్మ ఇక్కడికి పంపింది అంటాడు. మెరుపులా సోమయాజులకి ఓ ఐడియా వచ్చి చిట్టెమ్మకి ఫలానా కొత్తపల్లి మహాలక్ష్మి నుంచి వచ్చిన ఉత్తరాన్ని తాను చిట్టెమ్మకు చేర్చుతానంటూ పోస్ట్మన్ నుండి సంగ్రహిస్తాడు. చనిపోయిన కొత్తపల్లి మహాలక్ష్మి నుండి ఉత్తరం రావటం ఏమిటి అనుకుంటూ చిట్టెమ్మ విషయంలోని లొసుగేదో కనిపెట్టాలనుకుంటాడు. పోలీస్ డిఎస్పి చిటికెల చిట్టిబాబు వద్దకు వెళ్తాడు. చిట్టిబాబు రిటైర్ అయ్యే వయసులో ఉంటాడు. అతడు కూడా ఏమీ తక్కువవాడు కాకపోయినా అతడికి ఈ మధ్య భగవత్ చింత లావై ఉంటుంది. సోమయాజులు చిట్టిబాబుకి చిట్టెమ్మ వ్రాసిన పురోణిని చూపుతాడు. తాను పోస్ట్మన్ నుండి సంగ్రహించిన చిట్టెమ్మ ఉత్తరాన్ని కూడా అతనికిస్తాడు. దాన్ని చదువుకున్న చిట్టిబాబు అలర్ట్ అయిపోతాడు. సోమయాజులు ప్రోనోట్ని తన వద్దే ఉంచుకుంటాడు చిట్టిబాబు. ఉత్తరంలోని సమాచారం ప్రకారం ముఖ్యమంత్రిపై ఆదివారం హత్యా ప్రయత్నం జరగనున్నదని గ్రహించిన చిట్టిబాబు కార్యరంగంలోకి వెంటనే దిగిపోతాడు. అరుణ ప్రకాశానికి మారుగా మారువేషంలో ఉన్న దుర్గారావుకి ఉత్తరాన్ని ఇచ్చి శివాలయం వద్దకు పంపుతాడు. చిట్టెమ్మని తెచ్చి గెస్ట్ హౌసులో నిర్బంధించమని హుకుం జారీ చేస్తాడు. ఇక 9వ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. ఆదివారం ఊరంతా కళకళలాడుతోంది. అంతవరకు హోంమంత్రిగా ఉండి ఉగ్రవాదుల అణిచివేతలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చిన్న మనిషి తిరుగుబాటు లేవదీసి మెజారిటీ ఎమ్మెల్యేల సహాయంతో ముఖ్యమంత్రిని కిందికి దించేసి తానే ముఖ్యమంత్రి కాగలిగాడు. ముఖ్యమంత్రి కాగలిగాక అతను ఆ ఊరు రావడం అదే మొదటిసారి. జిల్లాలోని నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఊరికి వచ్చి గుమికూడిపోయారు. అంతా సంరంభంగా ఉంది. ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం విమానంలో దిగి బారులు తీర్చిన జనం జయ జయ ధ్వానాల మధ్య విడిదికి విశ్రాంతి కోసం వెళ్ళారు. ఊరేగింపు అంత మాత్రమే. టాపు లేని జీపులో సాయంకాలం ముఖ్యమంత్రి గారిని ఊరేగిద్దామని నాయకులు చాలా ఉత్సాహపడ్డారు. కానీ ఆఖరి క్షణాన ఆ ప్రోగ్రాం పోలీసు వారు క్యాన్సల్ చేయించారు. పెత్తనం నాయకుల చేతుల్లోంచి జారిపోయి పోలీసుల చేతుల్లోకి పోయింది. పోలీసులు మరొక కొత్త నియమం పెట్టారు. ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారికి పూలమాల వెయ్యకూడదు. పువ్వుల దండలు తెచ్చిన వారు తెచ్చిన దండల్ని కూడా పోలీసు వారు సోదా చేస్తున్నారుట. దీని గురించి అనేకమైన దుమారాలతో ఊరంతా ఉడుకులెత్తిపోతోంది. ఏదో జరగబోతోంది. ముఖ్యమంత్రిని చంపడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారట. ఎవరు? ఉగ్రవాదులా, లేక ప్రతిపక్షాల వారా, లేక తన పార్టీలోని కుట్రదారులేనా? ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. కానీ హత్యా ప్రయత్నం ఉండడం వల్లనే ఊరేగింపు మానివేయడం జరిగింది. కానీ సాయంకాలం 6 గంటలకి శివాలయం ఎదురుగా మర్రి చెట్టు కింద మహాత్మాగాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అక్కడికి మాత్రం ముఖ్యమంత్రి గారు వచ్చి తీరుతారుట. సాయంత్రం 6 అయింది, 6:30 అయింది, 7 గంటలయింది, 7:30 కూడా అయింది. గాంధీ గారి విగ్రహం ఇంకా ముసుగులోనే ఉండిపోయింది. ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద కాకుండా స్టేజ్కి ఎదురుగా ప్రక్కగా ముందుగా 500 మంది పోలీసులు మఫ్టీలో కూర్చునున్నారు. ఊరి పెద్దలు అంతా కూడా వచ్చేసారు.
విద్యుత్ దీపాలు ధగధగలాడుతున్నాయి. ఆ వెలుగులో ఖద్దరు చొక్కాల వారు మెరియకపోయినా ఆ చొక్కాల తాలూకు ఆడవారు మాత్రం పట్టు చీరలతో బంగారు నగలతో మెరిసిపోతున్నారు. 8 గంటలు కూడా దగ్గర కావస్తోంది. అయినా ముఖ్యమంత్రి గారు రాలేదు. సభలో కొంతమంది విసవిసా విసుక్కుంటే మరికొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. ఈ సభ, ఈ ఆవిష్కరణోత్సవం కూడా ఉండవా అయితే అని ఈ సభ, ఈ ఆవిష్కరణోత్సవం కూడా ఉండవా అయితే అని జనం మర్రి చెట్టు కింద మరి ఉండలేక అనుకుంటూ ఉండగా దూరాన్న పోలీసు సైరన్లు వినవచ్చాయి. అమ్మయ్య, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అయితే ఏమీ ప్రమాదం జరగలేదన్నమాట. మరైతే ఈ సభలో ఏ ప్రమాదము జరగదు. ఈ సభలోన ఉగ్రవాదుల వల్ల భయం హాస్యాస్పదం. మఫ్తీ పోలీసులు మఫ్తీలో కాపలా ఉండగా, యూనిఫారంలలో ఉన్నవారు మరికొంతమంది ఉండగా, ఇంకా కొంతమంది యూనిఫారాల్లో ఉన్నవారు హడావిడిగా దిగిపోయారు. పోలీసు వారు దారి చేస్తుండగా హరుగో ముఖ్యమంత్రి గారు మెల్లిగా మందహాసంతో పాటు గాంభీర్యాన్ని, వినయాన్ని ఒకేసారి ప్రదర్శిస్తూ అందరికీ నమస్కారం చేస్తూ ప్రవేశిస్తున్నారు. ఆయన 50 ఏళ్ల వాళ్ళ కనిపిస్తున్నారు కానీ ఆయనకి 60 ఏళ్ళు ఉంటాయి. ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు కానీ గుండెకి అనారోగ్యం ఉంది. తెలివితేటలు లేని వాళ్ళ ఉన్నాడు కానీ అవి ఎక్కువ పాళ్లల్లో ఉన్నాయి. పరమశాంతుళ్ళ మహాత్మాగాంధీ గారి కార్బన్ కాపీ మరొక వేషంలో వచ్చినట్టు ఉన్నాడు కానీ అతన్ని క్రూరత్వంలో మించిన వాడు లేడు అని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు వర్తక సంఘపు అధ్యక్షుల వారు వేదిక ఎక్కి మైకులో ఆహ్వానించగా వేదిక ఎక్కారు. అందరూ చప్పట్లు కొడుతూ ఉండగా నమస్కరించి 3 కుర్చీల్లో ఉన్న మధ్య కుర్చీలో ఆసీనులయ్యారు. ఆ తరువాత మరొకరిని వేదికపైకి పిలిచి మరో కుర్చీలో కూర్చుండబెట్టారు. ఆయన పంచా కండువాలతో కుక్కని ముస్తాబు చేసినట్టున్నాడు. అతనికి 40 ఏళ్ళు ఉండవచ్చు. అతను ఒక ఏడాదిలో అరచి అందరినీ నాకి లేదా కరిచి తనే ముఖ్యమంత్రి కాగలడని చాలామంది అంచనా. అతను రాష్ట్ర ప్రభుత్వ పార్టీ అధ్యక్షుడు, ప్రధానమంత్రికి పక్కలో బల్లెం. అసలు జరిగిన సంఘటనలో అతని ప్రయోజనాల కోసం అతని పాత్ర కూడా ఉండాలని చాలామంది నమ్మకం. శివుడి దేవాలయం ఆ వీధిలో తూర్పుకి ఉంటే దానికి ఎదురుగా పశ్చిమానికి ఉంది మర్రి చెట్టు. ఆ చెట్టుకి ప్రక్కగా ఉత్తరంగా ఒక రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి. వాటిని తండ్రి తల్లిగా భావించి వాటికి వివాహం జరిపించి వాటిని శివపార్వతుల కింద పూజిస్తూ ఉంటారు జనం. ఆ 2 చెట్లకి మర్రి చెట్టుకి మధ్య నుంచి అవతలి వీధికి ఒక సందు ఉంది. సందు పొడవు ఒక 100 గజాలకు మించి ఉండదు. అవతల వీధిలో మారుతి విలాస్ బిజీ కాఫీ హోటల్ ఉంది. ఆ సందులో పోలీసుల మోహరింపు ఉంది. మారుతి విలాస్ దగ్గర మఫ్తీలో ఉన్న చిట్టిబాబు ఆధ్వర్యంలో మఫ్తీలో పోలీసుల మోహరింపు ఉంది. చిట్టిబాబు వి 2526 నెంబర్ గల బండి కోసం 1000 కళ్ళతో చూస్తున్నాడు. స్కూటరా, మోటార్ సైకిలా, లారీనా, కారా, ఆటో రిక్షానా, ఏదైనా సరే వి 2526 జ్ఞాపకం ఉంచుకోండి. మర్రి చెట్టుకు దక్షిణంగా చెట్టు కిందే విద్యుత్ దీపాల వెలుగులో ముసుగు వేసుకున్న ఉగ్రవాద అన్నట్టుగా ఇంకా మహాత్మాగాంధీ గారు ముసుగులోనే ఉండిపోయారు. వర్తక సంఘపు అధ్యక్షుల వారు ఖాళీగా ఉన్న 3వ కుర్చీలో కూర్చోబోయే ముందు చెప్తున్నారు. మహాజనులారా, ఈనాటి కార్యక్రమం గురించి 4 మాటలు చెప్పే ముందు ఓ చిన్న విషయం ప్రస్తావించవలసి ఉంది. మనందరికీ పువ్వులంటే ఇష్టం. పూబోడులన్నా ఇష్టమే అనుకోండి. నవ్వులు, చప్పట్లు అది వేరే సంగతి. కానీ ఏ కారణం చేతనో పూబోడుల్ని నిషేధించకపోయినప్పటికీ నవ్వు. పూలమాలల్ని మాత్రం ఏ కారణం చేతనో మన మిత్రులు పోలీసు వారు నిషేధించారు. సభలో ఆశ్చర్యార్థకాలు. అయితే మన మహాత్మాగాంధీ గారు
హరిజనోద్ధరణకై ఎన్ని పాట్లు పడ్డారు, హరిజన సమస్య నిర్మూలించడానికి ఎంత శ్రమించారు నేను ఈనాడు చెప్పవలసిన పని లేదు. ఆ విషయం గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అవునవును, తెలుసు తెలుసు. అటువంటి మహాత్ముల వారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఉడతా భక్తిగా మా వర్తక సంఘం వారు ముఖ్యమంత్రి గారి సంక్షేమ నిధికి 10,000 రూపాయలు ఇవ్వడం ఉచితంగా నిర్ణయించి చప్పట్లు. బోలో మహాత్మా గాంధీకి జై, భరత్ మాతాకి జై. సోదరులారా, శాంతి శాంతి నిర్ణయించి ఆ విరాళాన్ని 10,000 రూపాయల నోట్లను మాలగా చేసి మన ముఖ్యమంత్రి గారి చప్పట్లు మెడని అలంకరించేందుకు అనుమతించిన డిఐజీ దొరవారికి, జిల్లా పోలీస్ సూపరింటు వారికి చప్పట్లు. కృతజ్ఞతలు చెప్పక తప్పదు. ఇప్పుడు ఆ పూలమాలని కాదు డబ్బుల మాల. అవును, ఆ దండ మన వర్తక సంఘం కార్యదర్శి శ్రీ వెంకట్రాజు గారి కుమార్తె కుమారి ఝాన్సీ లక్ష్మి వచ్చి మన ముఖ్యమంత్రి గారికి అందజేస్తారు. కుమారి ఝాన్సీ లక్ష్మి ఎవరా అని అందరూ చూశారు. ఆమె వెళ్ళి కార్యదర్శి గారి చేతుల్లోంచి రూపాయల దండ తీసుకొని వేదిక ఎక్కబోతోంది. అప్పుడు ఆమెను గమనించాడు నెంబర్ 676 నంబర్ గల నూకరాజు జవాను. మొన్న రాత్రి హిప్పీ క్రాపు, జీన్ ప్యాంట్సు, స్కూటర్ కుర్రాడు కాదా ఈ పిల్ల? అవునదే, చిలక ముక్కు, ఎక్కడున్నా పోల్చీగలను. ఆపండి, ముందు ఆ పిల్లని పట్టుకోండి అని కేకలు వేసాడు. ఆమె ఉన్న దిక్కు పరిగెడుతూ నూకరాజు జవాను. అందరికీ ఆ పెను కేక వినిపించింది. ఆ కేక వైపు తుళ్ళిపడి అదిరిపడి ఎన్నో కళ్ళు తిరిగాయి. ఆ పిల్లడు కాదు, పిల్లని పట్టుకోండి, ఆపండి. ఇంకా కేకలు వేస్తూ ముందుకి ఆమె వైపు దూకేడు నూకరాజు. చిలక ముక్కు పిల్ల ఒక్క క్షణం చకితురాలైనట్టు కనిపించింది. మరుక్షణం పడగ ఎత్తిన నాగుపామయింది, కూర తెరిచిన ఆడపులి అయింది, పెదవి బిగించిన కాళికాదీవయింది. జాకెట్లోంచి ఏదో తీసింది, ఏదో పేలింది. నూకరాజు జవాను నేలకి ఒరిగిపోయాడు. అంతలో అన్ని దీపాలు ఆరిపోయాయి, ఆరిపోయాయి. జనం, భయం, తోపులాట, చీకట్లో గుద్దులాట, ఆడవారి ఆర్తనాదాలు, చంటిపిల్లల రోదనలు, అమ్మోలు, అయ్యోలు, అరుపులు, కేకలు, ఒకరి మించి మరొకరి పరుగులు, పోలీస్ సైరన్లు, సందులో పోలీసు బూట్ల చప్పుళ్ళు. సందులోకి పారిపోయింది, పాములా జారిపోయింది. చీకట్లో నాగుపాము. తప్పుకోండి, పట్టుకోండి. సరిగ్గా ఆ సమయానికి చిట్టిబాబు మెదళ్ళలో మెరుపు మెరిసింది, ఉరుము ఉరిమింది. V2526 కూడబలుక్కుని గుర్తుంచుకోవలెను. ఓ గాడ్, స్కూటర్ అనే చెప్పాడు. 2 నెంబర్లు కూడబలుక్కుంటే 6 అయింది. V6, అదిగో స్కూటరు. దీపాలన్నీ ఒక్కసారి ఆరిపోయాయి. ఎవరో ఆ స్కూటర్ ఎక్కేస్తున్నాడు. పట్టుకోండి, V6. చిట్టిబాబు గారి సింహగర్జన. 10 తుపాకులు పేలేయి. ఇంతలో ఎవరి ఆడమనిషి? స్కూటర్ చాట్ నుంచి పిస్తోళ్లు పేలిన చప్పుళ్ళు. పడిపోయిన పోలీసులు, పడిపోయిన 2 ఉగ్రవాదులా? 1-2 నిశ్శబ్దాలు, మళ్లీ పేలుళ్ళు, మళ్లీ అంతా నిశ్శబ్దం. కరదీపికలు వెలిగేయి. వెలుగులో 2 ఆడ మగ, యువతీ యువకులు, నెత్తుటి గాయాలు. పోరాటంలో 2 ఖచ్చితమైన మరణాలు. పోలీసులు నిట్టూర్పులు, వారిలో దెబ్బలు తిన్నవారి మూలుగులు. అంబులెన్స్ ఎక్కడ చచ్చింది? ముఖ్యమంత్రి గారికి గుండెపోటు వచ్చింది. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. ఊరంతా గగ్గోలైపోయింది. రాష్ట్రమంతటా గగ్గోలైపోయింది. దేశమంతటా గగ్గోలైపోయింది. టెలిఫోన్ డిపార్ట్మెంటు వారికి, పోలీస్ వైర్లెస్ డిపార్ట్మెంటు వారికి ఆ రాత్రల్లా విశ్రాంతి లేదు. ఆసుపత్రిలో ఏ వైద్యుడికి నిద్ర లేదు. మర్నాడు ఉదయం సైన్యంలో విమాన విభాగపు ప్రత్యేకమైన విమానంలో ముఖ్యమంత్రి గారిని ఆసుపత్రి నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించేదాకా ఊర్లో పోలీసులకు కూడా నిద్రలు లేవు. అప్పుడు నిద్రపోదామన్నా ఎవ్వరికీ నిద్రపోవడానికి వీలు చిక్కలేదు.
నూకరాజు జవాను చనిపోయాడు. మరొక జవాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరొక 10 మంది వారిలో వారు పేల్చుకోవడం వల్లనో లేదా ఉగ్రవాదులు కాల్చడం వల్లనో గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. మర్నాడు ఊరంతా బంద్ అయిపోయింది. ముఖ్యమంత్రిపై హత్యా ప్రయత్నం జరిగినందుక, ఉగ్రవాదులు 2 పోలీసుల చేతుల్లో చనిపోయినందుక, ఒక పోలీసు ఉగ్రవాదిని చేతిలో చనిపోయినందుక కారణం ఎవ్వరికీ తెలియదు. బంద్ మాత్రం శాంతియుతంగా జరిగింది. ఆసుపత్రి దగ్గర జనాన్ని కంట్రోల్ చేయడం కష్టమైంది. పోలీస్ జవాను శవాన్ని కాదు, ప్రేమికులు అని చెప్పబడుతోన్న ఉగ్రవాదుల శవాన్ని చూడ్డానికి జనం తండోపతండాలుగా వచ్చేసారు. బతికి ఉన్న పోలీసులకి అది కన్ను కుట్టినట్టు అయింది. వెంటనే ఒకరితో ఒకరు కూడబలుక్కుని లేదా కూడబలుక్కోకుండా పోలీసులు తిరుగుబాటు చేశారు. పట్టపగలు పబ్లిక్గా దోచేశారు. ముందుగా వెంకట్రాజుని కూతురు అంత దారుణంగా, సాహసమైన పరిస్థితి అనుకోండి, సిగ్గుపడవలసిన అవసరం లేదు, అంత దారుణంగా చనిపోయినందుకు ఏడుస్తూ ఉన్న వెంకట్రాజుని దారుణంగా కొట్టారు. తరువాత విరామం లేకుండా సాగింది దోపిడీ. చాలామంది వామపక్ష కమ్యూనిస్టుల్ని, కొంతమంది ఉగ్రవాదులని వారు అనుమానించిన వారిని కూడా కొట్టారు. కానీ వారి ముఖ్యోద్దేశం దోపిడీ, అంతే. అయితే ఇంతలో డిఐజీ దొరవారికి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి కూడా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కారణం ఏమిటి అంటే వారు పట్టణంలో శాంతి భద్రతల్ని కాపాడలేదని. వారిని సస్పెన్షన్లో పెడుతూ అడిషనల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వారిని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా నియమించి 2 తీవ్రమైన ఉగ్రవాదులు ఖతం కావడానికి ముఖ్య కారకుడైన చిట్టి కన్నబాబుని అడిషనల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా ప్రమోషన్ ఇచ్చి నియమించారు. అది అదనుగా తీసుకున్నాడు చిట్టిబాబు. జిల్లా అంతటా శాంతి భద్రతల విభాగం నాకు అప్పజెప్పేయండి అన్నాడు. అతని పరపతి పెరిగిపోవడం వల్ల పై అధికారులు వల్లే అనవలసి వచ్చింది. ప్రజల్లో కూడా మంచి పేరు సంపాదించుకొందికి ఇదొక మహదవకాశం అనుకున్నాడు చిట్టిబాబు. ఊళ్ళోకి స్పెషల్ పోలీస్ ఫోర్సుని దించాడు. దోపిడీ చేసే కొందరు పోలీసుల్ని చావబాధించేశాడు. కొంతమందిని అరెస్ట్ చేయించేశాడు. దోపిడీ అయిన వస్తువులు కొన్నిటిని స్వాధీనపరుచుకున్నాడు. కొన్ని క్రైములు కట్టాడు. 3 నిమిషాల్లో అల్లర్లు కట్టడిపోయాయి. మొగాడంటే చిట్టిబాబే మొగాడు అని జిల్లా అంతటా అతనికి జేజేలు పలికారు. అల్లర్లు జరుగుతున్నప్పుడు వాటి గురించి ఆందోళనతో భయంగా కాలం గడిపిన చాలామంది జనం ఆ అల్లర్లు సర్దుమణిగాక అసలు ప్రశ్నలు చర్చించుకొందికి దిగారు. ఈ పిల్ల ఎవరు? ఆ ఉగ్రవాది ఎవడు? ఇద్దరికీ సంబంధం ఏమిటి? ప్రేయసీ ప్రియులు అవునా కాదా? కాకపోతే లక్షాధికారి కూతురు ఉగ్రవాది అవడానికి కారణం ఏమిటి? ఉదయభాస్కరం పేరు వింటున్నాం. వాడెవడు? వాడు చచ్చినవాడు ఉదయభాస్కరం కాదుట. కాదా? మరెవరట? ఎవరో డాక్టర్ వెంకన్నట. అసలు పోలీసులు చంపేరా, లేకపోతే తప్పించుకొందికి వీల్లేక సూయిసైడా అని ఇలా రకరకాలుగా చర్చించుకున్నారు. వారి చర్చలు విని మరి ఇంకా వినలేక మహాత్మా గాంధీ అన్ని రూపాల్లో ఉన్నవాడు అన్ని రూపాల్లోనూ ఏడ్చాడు. అక్కడక్కడ వెలిసిన పొట్టి శ్రీరాములు ఏడ్చాడు. ఎన్నెన్నో చోట్ల వెలిసిన అంబేద్కర్ విగ్రహాలు అన్ని చోట్ల ఏడ్చేయి. అన్ని ఫోటోల్లోనూ ఒక్కలా కనిపించే భగత్ సింగు అన్నింటిలో ఒక్కలా ఏడ్చాడు. తన గుర్రంతో వేర్వేరు చిత్రాలలో వేర్వేరు విధాల కనిపించే ఝాన్సీ లక్ష్మి గుర్రంతో సహా 1000 విధాలుగా ఏడ్చింది. తన ఇంటిలో మరుచటి ఆదివారం సాయంకాలం తోటవైపు ఉన్న వరండాలో చల్లగాలి కోసం వాలు కుర్చీలో కూర్చున్న చిటికల చిట్టిబాబు తృప్తిగా నవ్వుకున్నాడు. అన్నీ తను ఊహించినట్టే, తను కోరుకుంటున్నట్టుగానే జరుగుతున్నందుకు అతను తృప్తిగా నవ్వుకున్నాడు. ఇవాళ ఆదివారం. కిందటి ఆదివారం ఈ పాటికి ఏదో హడావిడి జరుగుతుంది అనుకున్నాం కానీ అంత హడావిడి అల్లరి జరుగుతుందని అనుకోలేదు. వారం గిర్రం తిరిగే లోపున చక్రం తిరిగిపోయింది.
ది ఫస్ట్ ర్యాంకర్ ఇన్ రీసెంట్ హిస్టరీ టు హ్యావ్ బికమ్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. తన జీవిత వాంఛ తీరిపోయింది. కిందటి ఆదివారం ముందు రోజు శనివారం ఆ చిట్టెమ్మ వచ్చింది. అనుకున్నట్టుగా కబురు చెప్పగానే ఇంటికి తాళం వేసుకుని మరీ వచ్చింది. దుర్గారావు గాడు కాబోలు. ఉదయభాస్కరం శివాలయం దగ్గరున్నాడు, 100 రూపాయలుంటే పట్టుకురమ్మన్నాడు, రమ్మంటున్నాడు అని కబురు చెప్పగానే అద్దెకు ఉన్న వారి దగ్గర అప్పు చేసి డబ్బు పుచ్చుకుని బయలుదేరింది. దారిలో జీప్ ఎక్కించి తాళ్లపాళెం గెస్ట్ హౌస్కి తీసుకుపోయాం. గడగళ్ళాడిపోయింది, వజవజ వణికిపోయింది. తన గురించి కాదు, చచ్చిన మొగుడుగారి అప్పజెల్లెలి కొడుకు గురించి. రక్త సంబంధం లేదు, అయినా ఎందుకో ఏమిటో ఈ అనురాగాలు, అనుబంధాలు, బాంధవ్యాలును. ఇంటరోగేషన్లో అన్నీ నిజాలే చెప్పింది, ఏదీ దాచలేదు. నీ పేరు? సుందరమ్మ. చిట్టెమ్మని కూడా పిలుస్తారా? పిలుస్తారు. మరి అడిగినప్పుడు చెప్పవే? మీరు అడగలేదు. ఉదయభాస్కరం నీకేమవుతాడు? మేనల్లుడు. ఎలాగా? చుట్టరికని చెప్పింది. ఎక్కడున్నాడు? ఉద్యోగానికని కలకత్తా వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తెలీదు. వేషాలు వేయకు. భర్త పోయినప్పటి నుంచి ఇదే వేషం, మార్చలేదు. ఇప్పుడేం చేస్తున్నాడు? జవాబు విని ఆశ్చర్యపోయాడు. గవర్నమెంటుతో యుద్ధం చేస్తున్నాడు. నీకెలా తెలుసు? వాడే చెప్పాడు. ఎప్పుడు? ఎక్కడ? నాడు చాటుగా ఇంటికొచ్చి. తప్పని నీకు తెలుసా? తెలుసు. మాతో ఎందుకు చెప్పలేదు? మీతో యుద్ధం చేసేవారెవరో మీకు నాకంటే బాగా తెలుసుండాలి. గవర్నమెంట్ అంటే పోలీసులా? కాక ఇంకెవరు? ఇంపాసిబుల్ ఉమన్. ఉత్తరాలు ఏవి? ఇటువంటివి. కవరు, అడ్రస్సు చూపించాడు. మీకెలా వచ్చింది? దేవుడు పంపించాడు. ఉత్తరాల్లో ఏమిటి రాస్తాడు? కొత్త అగ్రహారం ఉత్తరాలు చింపను, అరుణకి ఇచ్చేస్తాను. అరుణేం చేస్తాడు? విసుక్కుంటాడు. ఠాకీలీస్ విత్ ట్రెండ్ ఆఫ్ దిస్ లెటర్. విసుక్కుని ఏం చేస్తాడు? తెలీదు. అడగలేదా? లేదు. అరుణ ఏ ఊరు వెళ్ళాడు? రాయవెల్లూరు. ఉద్యోగానికా? తల్లికి చికిత్సకి. అబద్ధాలాడుతోందా, నిజం చెప్తోందా? నిజాలు అబద్ధాలు కలిపి చెప్తోందా? తర్వాత చూద్దాం. నేను మళ్ళీ వచ్చేదాకా ఇక్కడే ఉండు. ఒరేయ్, జాగ్రత్తగా చూడు. ఎన్నాళ్ళుంచుతారు నన్ను? ఆమె అడిగింది. కొన్నాళ్ళు అని చెప్పేసి వచ్చేసాడు. ఆదివారం కలియడం కుదరలేదు. సోమవారం ఆడపిల్ల శవం, మరో యువకుడి శవం. ఆడపిల్ల ఎవరో అందరికీ తెలుసు. యువకుడి శవం ఎవరిది మరి? డాక్టర్ వెంకటేశ్వరరావు ఉరఫ్ వెంకన్నది కాదు. ఫోటోలు తీసేరు, కాపీ రావాలి. ఈలోగా ఆమెను తీసుకురండి. ఉదయభాస్కరం అవునో కాదో చెప్పగలదు. భయంతో రోదిస్తూ జీపులో వచ్చింది చిట్టెమ్మ. శవాన్ని చూసింది. క్షణం రోదన ఆగింది. 2 క్షణాలు ఆలస్యంగా రోదన ఆరంభం అయింది. ఉదయం, ఉదయం, అయ్యో ఉదయం, భోరుని ఏడ్చింది. 2 క్షణాల ఆలస్యంలోని ఆంతర్యాన్ని ఐపీఎస్లు గ్రహించలేదు. ర్యాంకర్ తను గ్రహించాడు. ఆ పాటి పోలిక చాలా, అందాక చాలు అన్నారు. అయితే నాకే నష్టం లేదు. పైగా 25,000 లాభం, అవార్డు మనీ. బాడీ ఉదయభాస్కరాంది కాదని తెలిసేలోగా అవార్డు అందేస్తుంది. తను రిటైరు అయిపోతాడు. జీపు మీద ఆమెను తిరిగి గెస్ట్ హౌస్కి తీసుకువచ్చారు. అప్పుడు అన్నాడు, ఆ బాడీ శవం ఉదయభాస్కరాంది కాదు. అవును. తనకు సమాధానం అర్థం కాలేదు. ఆ బాడీ ఉదయాంది కాదు అంటున్నాను. అవును అంటున్నాను. అంటే అర్థం? మీరన్న మాట నిజం. మరైతే అక్కడ ఉదయాందే అని ఎందుకన్నావు? నేను అనలేదే. ఉదయం ఉదయం అంటూ ఏడ్చావు. అవును,
ఎందుకలా ఏడ్చేవు? వాడు జ్ఞాపకం వచ్చి ఏడ్చాను. వాడైనా అలా చచ్చిపోయి ఉండేవాడు కదా. ఈవిడ గోపాలకృష్ణుళ్ళ నిజమూ చెప్పదు, అబద్ధమూ ఆడదు. ఏదైనా స్పష్టంగా అడిగితేనే స్పష్టంగా చెప్తుంది. మంచిదానిలాగే ఉంది. అయినా టైం లేదు. గురువారం వరకు టైం చిక్కలేదు. ఆ రోజున ఆమెకి 2 దినాల క్రితం ఒక టెలిగ్రామ్, ఒక ఉత్తరం వచ్చేయని హెడ్ చెప్పాడు. టెలిగ్రామ్ తన తల్లి శుక్రవారం సాయంత్రం చనిపోయిందని అరుణప్రకాశం పంపించినది. ఉత్తరం మరో 2000 దయచేసి అర్జెంటుగా పంపమని. ఉత్తరం టెలిగ్రామ్ ఆమెకిచ్చేవా? తమరి పర్మిషన్ లేనిదే ఎలా ఇస్తాను? సరే అని చెప్పి వెళ్ళిపోయి మర్నాడు శుక్రవారం ఆమెని కలిశాడు. ఏడ్చినట్టు ముఖం ఉబ్బిపోయింది. తనను చూసి వలవల ఏడ్చింది. నన్ను ఇప్పుడైనా విడిచిపెట్టరా? నిన్నొదిలేస్తే ఇప్పుడెలా తల్లి? నిన్ననే ఇంత అల్లర్లలోనూ మనోహరం వచ్చి వెళ్ళాడు. నీ ఆస్తి వాడికి కావాలి, నాకు కూడా కావాలి. ఆస్తి కావలసిన వాళ్ళు ఆశపడతారు కానీ జాలి పడకూడదు. జాలి పడరు. ఏం చేస్తాం? విడిచిపెట్టడానికి పై అధికారులు ఒప్పుకోవడం లేదు. ఏడ్చింది. అన్నా, నీకిది న్యాయం కాదు. అన్నా అనేసరికి గుండె అదిరింది. ఈ పోలీసు వాణ్ణి అన్నా అని ఇంతవరకు ఎవ్వరూ పిలిచి చావలేదు. అరుణా? ఎవరా కుర్రాడు? అరుణే. అతనికి డబ్బు ఎలా పంపిస్తావు? ఇల్లైనా అమ్మేస్తాను. అమ్మయ్య, దారిలోకి వస్తుంది. ఎవరికి అమ్మేస్తావు? ఎవరికైనా అమ్మేస్తాను. దేవుడికైనా సరే, దెయ్యానికైనా సరే. ఎందుచేత? మా వదినే నా నేస్తం పోయింది. జీవితంలో అన్ని కష్టాలు పడ్డాది, అన్ని యాతనలు అనుభవించింది. దేనికోసం తెలీదు. చివరికి వెళ్ళిపోయింది. ఇళ్ళ వాకిళ్ళ, తోట్ల దొడ్ల, వెండ బంగారమా, ఓ ముద్ద ముచ్చట. తెలీదు ఎందుకు పుట్టింది, తెలీదు ఎందుకు చనిపోయింది, తెలీదు. దాని కష్టాలే దానికి తక్కుడా అంటే తెలీదు. ఆ కష్టాలన్నీ అవైనా ఏమైపోయాయి? మనిషే మిగల్లేదు. భగవంతుడికి ఇది న్యాయం కాదు. వెళ్ళి అడుగుతాను అని ఏడ్చింది. ఎవరిని వెళ్ళి అడుగుతావు? భగవంతుణ్ణి. ఎక్కడికి వెళ్ళిపోయి అడుగుతావు? కాశీపోయి. దేవుడు కాశీలోనే ఉన్నాడా? గదిలో కూర్చుని అరిచే కంటే 6 బయలున కూర్చుని అరవడం మంచిదని. తిరిగి ఏడ్చింది. ఆగింది. అతను అడిగాడు, మనోహరం నీకు తెలుసా? సౌందర్ అంటారు. ఆయనేనా? ఆయనే. ఆయనకైతే అమ్మేస్తావా? ఆయన మంచివాడు. హోసి వెర్రిదానా, మేకల్ని తినని పులి ఉంటుందా? స్వాగతం. అతనికైతే అమ్మేస్తావా? చెప్పే కదా, దేవుడికైనా సరే, దెయ్యానికైనా సరే. ఎంతకైతే అమ్మేస్తావు? ఒట్టినే ఇచ్చేస్తాను అని ఏడ్చింది. 1,00,000 రూపాయలకైతే ఇచ్చేస్తావా? తల ఊపింది. సరే, నువ్వుండు. ఆమెని ఆమె గదిలోనికి వేరేగా తీసుకుపోయారు. ఇక్కడితో రావి శాస్త్రి గారి ఇల్లు 9వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.